గారు, గున్నమ్మ ఆలోచనలు హింసాత్మక చర్యల వైపు మళ్ళుతున్నాయి. మనము ఉద్యమాన్ని శాంతియుతంగా చేయాలనుకున్నాం. ఒకసారి పోరాటానికి నాయకత్వం అప్పగించాక నాయకుని ఆదేశాలు పాటించాలే తప్ప మనం సలహాలు ఇవ్వకూడదు. ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇంక్విలాబ్ జిందాబాద్! 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 ఇంక్విలాబ్ జిందాబాద్! ఇంక్విలాబ్ జిందాబాద్! ఇంక్విలాబ్ జిందాబాద్! ఇంక్విలాబ్ జిందాబాద్! 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 ఇంక్విలాబ్ జిందాబాద్! ఇంక్విలాబ్ జిందాబాద్! సార్, శాంతియుతంగా ఈ సమస్య పరిష్కారం కాదు సార్. కాల్పులు జరిపితే తప్ప వీళ్ళు చల్లాచెదురు కారు సార్. మన దగ్గర ఎన్ని తోటాలున్నాయి? 150 సార్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 500 సార్. మన దగ్గరున్న తూటాలు అయిపోతే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మన మీద తిరగబడరా? ఒక కాకిని కొడితే 100 కాకిలు పారిపోతాయి సార్. వీళ్ళు కూడా అంతే సార్. 5కు మించి తోటాలు పడితే మనం ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకే సార్. గార్డ్స్ టేక్ పొజిషన్. yes sir. ఫైర్. వస్తువులప్ప నాకెట్లా కొట్టావే? అయ్యా, నేను మళ్ళీ పుడతానయ్యా. నీ కడుపులోనే పుడతాను. వస్తే నన్ను క్షమించమని చెప్పయ్యా. చెప్తానని మాట. తల్లి గున్నమ్మ, తల్లి గున్నమ్మ, ఎంత పని జరిగిందమ్మా? తల్లి గున్నమ్మ, ఎంత పని జరిగిందమ్మా? బాధపడకు కృష్ణమ్మ, బాధపడకు. ఈ సూర్యచంద్రుడు ఉన్నంత కాలము ఈ గున్నమ్మ బతికే ఉంటుంది, బతికే ఉంటుంది, బతికే ఉంటుంది.
మందస జమీందారీ వ్యతిరేక పోరాట యుద్ధ భూమిలో వీర గున్నమ్మతో పాటు మరో 4 రైతులు గుంటా చక్రపాణి, గుంటా చిన్ననారాయణ, కలియాడు, గొర్లె జగ్గయ్యలు మరణించారు. 15 దినముల వ్యవధిలో తీవ్రంగా గాయపడ్డ 21 మంది మరణ శిక్ష విధించింది. మందస జమీందారీ వ్యతిరేక పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సాయుధ రైతాంగ పోరాటాలు ఊపందుకున్నాయి. బెంగాల్ తెబాగా పోరాటం, మహారాష్ట్ర ఒర్లీ ఆదివాసుల పోరాటం ఇందులో ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. చివరకు జమీందారీ విధానం రద్దు చేయబడింది. దీంతో వీరగున్నమ్మ ఆశయం నెరవేరింది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.